మాధురి కూడా బాగా ఆడుతుంది, ఫైర్ బ్రాండ్ లాగా అనమాట దువ్వాడ మాధురి. అన్ని బాగా క్వశ్చనింగ్ చేస్తుంది. ఆమెకి ఒక కప్పు కందిపప్పు ఇచ్చి సాంబార్ 16 మందికి పెట్టమన్నారంట మధ్యాహ్నానికి, అలాగే నైట్ కూడా అదేనంట, ఐ మీన్ లంచ్ కి డిన్నర్ కూడా అదేనంట. అప్పుడు ఆమె ఏమంది, ఓకే ఒక బకెట్ వాటర్ పోస్తా అందులో అనింది. అలాగే మిడ్ నైట్ లో గుసగుసలు అవన్నీ వాటి మీద కూడా బాగా క్వశ్చనింగ్ చేస్తుంది. బాగా ఫైర్ బ్రాండ్ లాగా ఆడుతుంది. కాకపోతే నాగార్జున గారు ఎందుకని కొంచెం చల్లనీళ్ళు పోసినట్టు అనిపిస్తుంది, కొంచెం ఇప్పుడు డల్ అయింది. ఉన్నాయి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ బానే ఉన్నాయి, అందరూ బానే ఆడుతున్నారు. సుమన్ శెట్టి కూడా ఈ మధ్య బాగా డెవలప్ అయ్యాడు. స్టార్టింగ్ లో డల్ గా ఉండేవాడు, ఇప్పుడైతే బాగా డెవలప్ అయ్యాడు, బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు ప్రోమోలో కూడా చూశారు కదా, మొత్తం 2 గ్యాంగ్ లాగా విడిపోయారు. సో ఫైర్ ఉంది మొత్తం. అవును, ఇప్పుడు కూడా బిగ్ బాస్ అనేది 2 గ్రూపుల్లాగా చీల్చేస్తాడు అనమాట. ఈ వీళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టిస్తారు, కావాలనే గొడవలు పెడతారు. సారీ, టాప్ 5 లోనా? టాప్ 5 లో అయితే దువ్వాడ మాధురి గారు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సుమన్ శెట్టి, అలాగే ఇమ్మాన్యుల్, డిమాన్ పవన్ అండ్ జవాన్ పవన్ కళ్యాణ్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 5 మెంబర్స్ అయితే టాప్ 5 ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరిని పంపించాలనుకుంటే సంజన ఉంది కదా, ఆమె కన్నడిగా, ఆమెను పంపించేయాలని కోరుకుంటాను. ఎందుకంటే పాప చిన్న పిల్లలు వెయిట్ చేస్తారు ఆమె కోసం. 3 months 4 months